సంజన గారు ఏం చెప్పారు, నువ్వు నాకు కనిపించట్లేవు అని చెప్పినప్పుడు నువ్వు ఈ పని చేస్తున్నావు, ఈ పని చేస్తున్నప్పుడు నాకు ఆ విధంగా కనిపించావు అని అడిగింది. కనిపించట్లేదు అని చెప్పింది వాళ్ళే, ఎవరు రీతు, నువ్వు గేమ్లో లేవని. అలాంటప్పుడు తను ఏం చేయాలి, ఓన్లీ నామినేషన్ పాయింట్లో ఉన్నప్పుడు మాట్లాడితేనే కదా తను కనిపించేది. మరి తనని కనిపించకుండా కవర్ చేస్తున్నారు కదా వాళ్ళంతా. బ్రదర్ ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చావు రివ్యూ ఇవ్వడానికి, రేపు రాలేదనుకో, ఏం బ్రదర్ రేపు రాలేదు ఎవరితో పోయావు అడిగితే ఎట్లా ఉంటుంది బ్రదర్? ఏమైనా హెల్త్ ఇష్యూ లేకపోతే దేని వల్ల రాలేదంటే ఎలా ఉంటుంది? అవునండి, ఇప్పుడు నేను అడిగినాను ఆన్సర్ చేయాలి, చెప్పండి. అది చెప్పండి. మీరు నేను ఇది అడిగే క్వశ్చన్ మీకు ఏమనిపిస్తుంది? వెంటనే అడిగితే వేరు, నేను చెప్పిన ఆన్సర్ కి మీకు నచ్చకుంటే నేను అడిగిన ఆన్సర్ చేయ, నువ్వు అదేనండి. ఇప్పుడు నేను నిన్ను అడిగా, మీరు అడిగారు నన్ను రేపు ఎవరితో పోయావు, నేను ఎందుకు రాలేదు అని చెప్పేసి. నేను ఏమడిగంటే తమ్ముడు నేను రాలేదు అంట నేను, ఓకేనా? ఇది పద్ధతి వ్యవహారం, ఓకేనా? అలా కావు నేను వచ్చేసి తమ్ముడు నేను రాలేదు ఎవరితో పోయినావు అని అడిగానంటే అది మీకు ఎలాగుంటది? తమ్ముడు నేను రాలేదు, ఏమన్నా హెల్త్ ఇష్యూవా ఏం అంటే ఎలా ఉంటది? అవునండి, వెళ్ళి సంజన గారు వెంటనే వెళ్ళిపోయి మీద పడలేదు కదా. నేను బ్రదర్ కి ఆన్సర్ చేయమని చెప్పండి అంటున్నా. అవును తీసేయి, నేను నిన్ను అడిగాను కదా దానికి ఆన్సర్ చేయి. నువ్వు నేను అడిగినప్పుడు నీ ఆన్సర్ ఎలా ఉంటది? ఏం మాట్లాడుతున్నావు? ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మారుద్ది. ఇప్పుడు నేను అడిగేది నీకు ఆన్సర్ ఏమొస్తుంది మామూలుగా చెప్పు. అరే రెచ్చగొడితే రెచ్చిపోతాం మాకు ఎవరైనా. నేను ఇప్పుడు అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఆన్సర్ ఏమొస్తుంది? నీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు ఏ విధంగా అనిపిస్తుంది? మండుతుంది కదా. కాదు, సంజన గారికి మండింది. సంజన గారికి మండి అక్కడ స్టార్ట్ చేసి మీకు అర్థం కావట్లా. రీతు చేసి అక్కడ సంజనకు మండిచ్చి ½ అవర్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత నువ్వు చేసేది ఏమన్నా బాగుందా, నువ్వు చేస్తున్నది నాకు నచ్చట్లేదు, అదే నాకు కావాలి. అది కాదు, ఇక్కడ మామూలుగా అడుగు. అక్క నేను మొన్న దాని గురించి అడుగు చెప్తా. మనం రాకపోవడం దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకు రాలేదు అక్క మీరు కదా? ఏముంది బ్రదర్, యాక్చువల్ నేను ఏంటంటే ఆ రోజు దీపం పెట్టాల్సి వచ్చింది, సో అందువల్ల రాలేకపోయాను బ్రదర్. అంతేగాని నేను ఏదో ఎవరితోనో వెళ్ళిపోవాలనో, లేకపోతే ఆ రోజు ఇంతమంది రోజు కెమెరాలు పెడతాను నాకు చేయి నొప్పి వచ్చింది, లేకపోతే నాకు కళ్ళు నొప్పి వచ్చాను రాకుండా నేను బ్రదర్. అర్థమవుతుందా? నాకు ఏం చేస్తాము మామూలు, ఇది పాజిటివే, నెగిటివే చెప్పమంటావా? నా ఇష్టం అయ్యా, నేను రానా? నువ్వు చెప్పిన ఆన్సర్ బట్టి నేను గమ్మున వెళ్ళిపోతా. నా ఇష్టం అయ్యా, నీకేం చెప్పాలి? నేను రానంటే సంజన గారి ఒపీనియన్ ఇట్టుంది. నువ్వు అడిగిన పాజిటివ్ వాళ్ళు అడిగావు, నువ్వు చేసింది ఒకటి, నువ్వు మాట్లాడిన టాపిక్ ఒకటి, నేను ఆన్సర్ చేసేది ఏం చేస్తున్నాను? నా ఇష్టమా, నీకేం చెప్పాలా? వర్షింగ్ అది. సంజన గారు ఏం చేస్తారంటే ఎండ్ ఆఫ్ ది డే ఈమెమంటుంది, గేమ్ లో ఎందుకు కనిపించలేదు వైట్ కార్డ్ అప్పటి నుంచి అన్నప్పుడు ఈమెం చెప్పాలి, నువ్వు ఎక్కడ కనిపిస్తావమ్మా, నువ్వు ఆన్సర్ ఇవ్వడానికి ఈమెకి నచ్చిన ఆన్సర్ ఇస్తుంది. ఆమెకు నచ్చిన, నువ్వు చెప్పిన క్వశ్చన్కే ఆన్సర్ రావాలని అవసరం లేదు. నాకు నచ్చింది, నాకు నా మనసులో అనిపించింది, నేను బయటికి పెడతా. నేను ఎప్పుడు బయట పెట్టాలనుకున్నది అదే టైంలో బయట పెడతా. నువ్వు నాకు కనిపిస్తున్నావా, నేను తిరిగి క్వశ్చన్ చేయడంలో తప్పేముంది? నోట్ దిస్ పాయింట్. నేను కూడా నా ఆన్సర్ నా ఒపీనియన్ చెప్పుకున్నాను తప్ప ఊళ్ళో వాళ్ళ ఒపీనియన్ నేను చెప్పాలా. నా ఒపీనియన్ కూడా నేనేం చెప్పానంటే సంజన గారు నామినేషన్స్ లో చెప్పడం నాకు రాంగ్ అనిపించింది అని చెప్పాను. డిమాండ్ పవర్ ని రీతుండేనేమి వాళ్ళేమో హక్ చేసుకోవడం తప్పు కాదని నేను చెప్పలేదు, ఏం చెప్పలేదు. బట్ మననే ఉంటాడు అంటారు. లేదండి, మీరు చెప్పేది ఎట్లా అంటే కర్రీ బాగుందా అంటే అబ్బాయి ఇంకా కొంచెం వండితే ఇంకా బాగా వండితే బాగుండేది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ ఏంటి బాగాలేదనే కదా మీరు చెప్పేది. కూడా సంజన గారు చేసింది తప్పు అని అంటే డిమాండ్ పవన్ కి మీరు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. బ్రదర్ ఒక విషయం చెప్తా, ఒకరిని మనం దొబ్బుతున్నాం అంటే ఇంకొక సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, అస్సలు కాదు బ్రదర్. మీరు ఈ ఒక్క పాయింట్ మీరు వీడియో పెట్టుకోండి, ఈ ఒక్క మ్యాటర్ పెట్టుకోండి. మీరు ఒకరిని ఎవరైనా మనం దొబ్బుతున్నాం అంటే ఇంకోటి సపోర్ట్ చేస్తున్నట్ట, ఒకరిని మనం సపోర్ట్ చేస్తున్నాం అంటే అవతరం తిడుతున్నట్ట. ఈ 2 పాయింట్లు నాకు వీడియో కావాలి. ప్రతి ఒక్క షార్ట్ పెట్టండి, మీరు షార్ట్లు పెట్టండి, అందరూ పెట్టండి. నేను ఇది పర్సనల్ గానే మాట్లాడుతున్నాను, ప్రొఫెషనల్ బిగ్ బాస్ గురించి కాదు. మనం ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నాం అంటే అవతల పర్సన్ తిడుతున్నట్టే. ఈ అబ్బాయి ఓట్ వేస్తున్నాము అంటే ఇంకొక పర్సన్ కి ఓట్ వేయలేదు కాబట్టి ఓడిపోయాడు. నువ్వు నిలబడ్డప్పుడు ఎన్నికల్లో ఇద్దరు నిలబడితే ఒక పర్సన్ కి మనం ఓట్ చేస్తున్నాము అంటే ఇంకో పర్సన్ నాకు ఇష్టం ఉన్నా సరే వీడికి ఓటేసా నేను, వీడే గెలుస్తాడు. ఓటేని వాడు ఎట్లా గెలుస్తాడు? బ్రదర్ ఒక మాట, ఇది నీ ఒపీనియన్, నా ఒపీనియన్ నాది ఉంటది. నువ్వు జగన్ నలుగురు మెచ్చాలి. నలుగురు మెచ్చడానికి అన్నం తినేది నలుగురు కడుపు నిండడానికి, నీ కడుపు నిండడానికి. నలుగురు కడుపు నింపాలని తింటావా? నువ్వు ప్లేట్ లో పెట్టుకొని నై కడుపు నింపుకోవాలని తింటావా? అన్నం గురించి కాదు కదండి. నలుగురు ఇప్పుడు ఎలక్షన్ చేసేది ఎందుకు? నలుగురు కోసం కదా ఎలక్షన్స్. నలుగురులో నీ ఒపీనియన్ ఎవరికి వేస్తావు ఓటు? మామూలుగా ఎవరికి నచ్చితే వాళ్ళకి కదా. నీకు నచ్చింది అది నీ ఒపీనియన్, ప్రతి నాకలా కాదు, నాకు ఇష్టం.